నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జూన్ 4వ తేదీన మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే. తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల బస్సు యాత్రకు విశేష స్పందన. గూడూరు జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పింఛన్లు అందకపోవడానికి కారణం చంద్రబాబే. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజాగలం యాత్రకు స్పందన. నెల్లూరు జిల్లా సంఘంలో నిర్వహించిన ప్రజాగలం ర్యాలీలో పాల్గొని తమకు ఓట్లేయాలంటూ ప్రజలను అభ్యర్థించిన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. వైభవంగా ముత్యాలమ్మ జాతర. తూర్పు కాన్పూర్లో ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల బస్సు యాత్రకు జనం పోటెత్తారు. మేమంతా సిద్ధంలో భాగంగా గూడూరు సమీపంలోని జాతీయ రహదారి కూడలి ప్రాంతానికి గురువారం రాత్రి బస్సు యాత్ర చేరుకుంది. అప్పటికే అక్కడికి చేరుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు జగన్కు ఘనస్వాగతం పలికారు. క్రేన్ సాయంతో భారీ మాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి వేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర గురువారం రాత్రి గూడూరు పట్టణ సమీపంలోని పోటుపాలెం కూడలి జాతీయ రహదారి వద్దకు చేరుకుంది. అప్పటికే అక్కడ వేచి ఉన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జై జగన్ అంటూ నినాదాలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై పూలవర్షం కురిపించారు. బస్సుపైకి ఎక్కిన జగన్మోహన్ రెడ్డి చిరునవ్వులతో ప్రజలకు అభివాదం చేశారు. భారీ మాలను క్రేన్ సాయంతో జగన్కు వేశారు. బస్సు యాత్ర రావడంతో కూడలి ప్రాంతం జనంతో నిండిపోయింది. త్వరలో జరగబో ఎన్నికల్లో మంచి మనిషి, సౌమ్యుడు అయిన మేరుగ మురళిని గెలిపించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గూడూరు నుంచి మురళన్నను పరిచయం చేస్తా ఉన్నాను. మీ అందరికీ ఇదివరకే పరిచయం ఉన్న వ్యక్తి, మంచివాడు, సౌమ్యుడు మురళన్నను కూడా ఆశీర్వదించవలసిందిగా సవినయంగా కోరుతా ఉన్నాను. ఈ బస్సు యాత్రలో వెంకటగిరి, గూడూరు ఎమ్మెల్యేల అభ్యర్థులు నేదురుమల్లి రాంకుమార్ రెడ్డి, మేరుగ మురళీధర్, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ, పార్టీ నాయకులు పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ 2 రోజుల్లో పింఛన్ కోసం వెళ్లి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని, 31 మందిని చంపిన చంద్రబాబు హంతకుడు అని సీఎం జగన్మోహన్ రెడ్డి విమర్శించారు. తిరుపతి జిల్లాలో జరిగిన బస్సు యాత్రలో పాల్గొన్న సీఎం జగన్ మాట్లాడుతూ, వచ్చేది మన ప్రభుత్వమేనని, జూన్ 4న నా మొదటి సంతకం వాలంటీర్ వ్యవస్థపైనేనని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలోనే ఏకంగా 31 మంది అవ్వాతాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక, నడచలేక, అవస్థ పడలేక ఏకంగా 31 మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ 2 రోజుల్లో. 31 మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా, లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అంటే అదందామా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, ఈ రాష్ట్రంలో 66 లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు. అవ్వ తాతలు ఉన్నారు, వితంతు అక్క చెల్లెమ్మలు ఉన్నారు, నా దివ్యాంగులు ఉన్నారు. మీ అందరికీ కూడా, వీరందరికీ కూడా చెబుతున్నా, వీరందరికీ కూడా చెబుతా ఉన్నా, కొంచెం ఓపిక పట్టండి, కొంచెం ఓపిక పట్టండి. జూన్ 4వ తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది. నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం నా మొట్టమొదటి సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గతంలో 1వ తేదీన వాలంటీర్ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో 80% పింఛన్ పూర్తయ్యేదని, ఇప్పుడు 2వ రోజుకు 60% పంపిణీ జరిగిందని వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. తాడేపల్లిలో ఆయన మాట్లాడుతూ, పింఛన్ల పంపిణీ విషయంలో ప్రజలు కోపంగా ఉన్నారని, చంద్రబాబు స్వార్థ రాజకీయాలకు వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల్లో
ఎలాగైనా గెలిచి బయటపడాలన్నదే బాబు ఆలోచన అని సజ్జల వివరించారు. ఈరోజు ఏదో పెట్టారు, పండుటాకుల మీద పగ అని ఒకడు, కావాలని శవరాజకీయాలు చేస్తున్నాను ఒకడు. అదే తీసుకుని చంద్రబాబు నాయుడు ఎక్కడ మీటింగ్లో దాని ఆ మాటే మాట్లాడతారు. ఉన్నది సిస్టంలోనే వాలంటీర్ వ్యవస్థ ద్వారా మామూలుగా అయితే ఫస్ట్ డే 80% పైన అయ్యేది. ఇప్పుడు ఉన్న సిస్టమ్నే ఎఫిషియెంట్గా వాడుకోవడం ద్వారా ప్రభుత్వం ఈరోజు మార్నింగ్కు 60% పూర్తి అయినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. నడుస్తోంది, బట్ ఇబ్బందులు ఉన్నాయి. ఎందుకంటే ఇంటి దగ్గరికి తెచ్చి ఇవ్వడానికి నడవలేని వాళ్ళకు, ఓల్డ్ వీళ్లకు, పీపుల్కు, వికలాంగులకు, అలాగే వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి రావడం మధ్య ఉండే తేడా ఖచ్చితంగా ఉంటుంది. ఆ ఇబ్బంది అయితే వాళ్ళు పడుతున్నారు. కానీ కారణం ఎవరైతే వాళ్ళు గుర్తించినారు. కారణం గుర్తించినారు కాబట్టి చంద్రబాబు నాయుడు జడుచుకొని లేనిపోనివేవో చెప్పి మా మీద ఉల్టా ఆరోపణలు చేసే దుస్సాహసం చేస్తున్నాడు. వాస్తవానికైతే ఉన్న దాంట్లోనే ఎఫిషియెంట్గా చేసి 2-3 రోజులు అది పూర్తి అవుతుంది. వీళ్ళు ఈరోజు మాకు ప్రభుత్వానికి గుర్తు చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, అక్కడ అంతమంది ఉన్నారు, వాళ్ళతో చేయించవచ్చు కదా, వీళ్లతో చేయించవచ్చు కదా, ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. అడ్డం కొట్టింది నువ్వు. దానికి నువ్వు ఎంత సంజాయిషి ఇచ్చినా ఎవరైతే అంగీకరించరు, జనం ఆల్రెడీ అర్థం చేసుకున్నారు. అంటే అందరికీ తెలిసింది. అక్కడ ఎవరో ఆ అభ్యర్థి తను ఓపెన్గా అన్నాడు, కానీ వీళ్ళు కూడా అంతకుముందు అదే అన్నారు. వీళ్ళు ఈ మాటలు అన్నవి ఎప్పుడైతే దీన్ని గుర్తించినప్పుడు వీళ్ళు అన్నారు. ఈరోజు ఎప్పుడైతే అది ఒకసారి ఆ ఆగ్రహం, ఆ కోపం సునామీ మాదిరి వచ్చి మీద పడుతోంది, ప్రజా ఆగ్రహం అంతా చవి చూడాల్సి వస్తుంది. మామూలుగా చిత్తగొట్టరు, జనం మామూలుగా కొట్టరు, ఎన్నికలు 4 రోజుల్లో ఉన్నాయని భయం పెట్టుకుందో అప్పుడు ఈ సాకులు ఏవో చెప్తున్నారు, మా మీద ఇది చేయాలని ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇంటెన్షన్ అయితే క్లియర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ ఆయన గ్యాంగ్ కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసిన సిస్టమ్స్ వల్ల ప్రజలకు మంచి జరుగుతున్నందువల్ల ఆ బ్లెస్సింగ్స్ ఆయనకు ఖచ్చితంగా పూర్తి ఉన్నాయి. వీటిని మేమేమీ చేయలేమనేది బలంగా పడిపోయింది. ఆ సమయంలో దాన్ని ఎలాగో ఆ జనంలో ఉండే ఇది ఆపలేరు కాబట్టి ఏదైతే కారణమని వాళ్ళు అనుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలోని సంఘంలో నిర్వహించిన ప్రజాగళం సభ విజయవంతమైంది. ఈ సభకు హాజరైన టీడీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిలకు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా సంఘంలో మోటార్ సైకిళ్ల ర్యాలీ చేపట్టారు. దీంతో జాతీయ రహదారి కిక్కిరిసింది. అనంతరం పార్టీలో పలువురు చేరారు. ప్రజాగళం సభలో అభ్యర్థులు మాట్లాడారు. పాలిటెక్నిక్ కళాశాల దగ్గర నుంచి ఆత్మకూరు ప్రాంతంలోని నెల్లూరు పాలెం వరకు దాదాపుగా 55 కిలోమీటర్ల 2 లేన్ల సిమెంట్ రోడ్డుని వేయించినటువంటి పరిస్థితి నా చేసినవాడు చేసినట్టుగానే ఉన్నాడు, దోచుకునేవాడు దోచుకున్నట్టుగానే పోతున్నాడు, దగా చేసేవాడు దగా చేసే విధంగానే పోతున్నాడు. మంచి చేయాలన్న తపన, తాపత్రయం ఒకవైపు, అడ్డం పెట్టి అడ్డగోలుగా దోచుకోవాలనేటువంటి దుర్బుద్ధి మరొక వైపు. తూకమే, ఈ చేయి బాగుందా, ఆ చేయి బాగుందా, తూకమే, ఏ చేతిలో బరువు ఎక్కువ తోగుతుందో చూడండి. ఇలాంటి పరిస్థితులు సంఘం నుంచి హసనాపురం 2 లేన్ల తారు రోడ్డు నిర్మాణం ఎప్పుడు జరిగింది? ఎవరి హయాంలో జరిగింది? ఎవరు చేసిన రహదారి అది? ఒకసారి ఆలోచించేయండి మీరందరూ. మరి హసనాపురం తర్వాత కలిగిరి మండల కేంద్రం వరకు 1 ఇంచు రోడ్డు అయినా పడిందా? ఈ 10 సంవత్సరాల్లో 1 ఇంచు. ప్రజలు ఆహ్వానించే తీరు అమోఘమని మాజీ మంత్రి మరియు నగర ఎమ్మెల్యే అభ్యర్థి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని 39, 40 డివిజన్లలో ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని
నారాయణ ప్రజలకు హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా వేమిరెడ్డిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని ప్రజలను ఆయన కోరారు. మనకి ఎల్లప్పుడూ ఉండాలా మీరు ముందే అభివృద్ధి కనిపిస్తుంది. నారాయణ సారు 40-39 డివిజన్లో భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంగా తిరగటం జరిగింది. కార్యకర్తలు అందరం కలిసి ప్రజల యొక్క స్పందన అనూహ్యంగా ఉంది. ఎక్కడికి పోయినా వాళ్ళ ఒక చిరునవ్వుతో యాక్చువల్గా వాళ్ళు స్వాగతం పలుకుతున్నారు. నిజంగా ఎంతో ఆనందం ఉంది. ఈ ప్లేస్కి అంటే ఈ మూలాపేట ఏదైతే టెంపుల్ ఉందో ఆ కోనేరు ఆ సరౌండింగ్స్ తిరుగుతుంటే నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చాను. నెంబర్ 1గా ఉంది. నిజం చెప్పాలంటే ఆ కోనేరు దాంట్లో నీళ్లు చూస్తే నిజంగా నాకు ఎంతో ఆనందంగా ఉంది. అంతేకాదు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చెప్పే మాటలు చూస్తుంటే ప్రజలకు సేవ చేస్తే మర్చిపోరనే దానికి ఒక నిదర్శనం, ఒక చిన్న నిదర్శనమే. ప్రజలకు సేవ చేసినప్పుడు ప్రజలు మర్చిపోరు అనే దానికి ఇదొక చిన్న ఉదాహరణ. అదేవిధంగా ఆ సరౌండింగ్స్ రోడ్డు కూడా చాలా భయంకరంగా ఉన్నాయి. ఈరోజు చూస్తే చక్కగా పెద్ద వెహికల్ కూడా ఆ రోడ్లో వచ్చే విధంగా చేశారు. నిజంగా చాలా ఆనందంగా ఉందండి. ఈ యొక్క మూలాపేట ఈ సరౌండింగ్స్ మొత్తం రోడ్లు కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్నీ చూస్తుంటే ప్రతి దగ్గర మ్యాన్హోల్స్ అవ్వడం. పింఛన్లు ఆపేసింది చంద్రబాబు కాదని సీఎం జగన్మోహన్ రెడ్డి, వైకాపా ప్రభుత్వమేనని మాజీ మంత్రి పొంగూరు నారాయణ కుమార్తె షరిణి తెలిపారు. నెల్లూరు నగరంలోని 10వ డివిజన్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఇంటింటికి వెళ్లి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పింఛన్ల వ్యవహారం తెరపైకి వైకాపా నాయకులు తెచ్చారని షరిణి వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇవన్నీ ఆల్రెడీ నాన్నగారు చూశారు. నారాయణ సార్ మినిస్టర్గా ఉన్నప్పుడు అందరూ డ్రైనేజ్ చేశారు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఆ 10% చేస్తే బాగుంటాయి. ఇప్పుడు వీళ్ళు పూర్తి చేసిన తర్వాత అసలు నీళ్ళే బాగుంటుంది. ఎంత కష్టంగా ఉందో అర్థమవుతుందండి. ఖచ్చితంగా ఉన్నాం. పేరు షర్ణి పొంగురు. నేను మాజీ మంత్రి నారాయణ గారి కుమార్తెనండి. ఈరోజు 10th డివిజన్లో నేను కృష్ణమందిరం వీధి దగ్గర క్యాంపెయినింగ్, డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నానండి. ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయండి. ప్రజలు నిజంగా చాలా అంటే చాలా కష్టాలు అనుభవిస్తున్నారు. ఇక్కడ మెయిన్ సమస్య డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజెస్ చాలా చండాలంగా ఉన్నాయండి. చాలా మురికి, కంపు, చెత్త పేరుకుపోయింది అక్కడ మీరు చూసేటట్టయితే. అసలు 2014 నుంచి 2019 వరకు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయండి? ఎండ్ టు ఎండ్ రోడ్స్ చాలా బాగా చేశారు. ప్రతి ఒక్కరూ నడవడానికి కంఫర్టబుల్గా చేశారు. కానీ ఇక్కడ చూడండి ఈరోజు వీధులు ఎలా ఉన్నాయో, అసలు నడవలేని పరిస్థితి. గడప దగ్గర నిలబడితే డ్రైనేజ్ కంపు మొత్తం వచ్చేస్తుంది, నీరు వచ్చేస్తుంది. కొన్ని ఇంట్లకి గడపే లేదు. ఎలా దాటుతారండి? అసలు చాలా అంటే చాలా కష్టంగా ఉందండి. ఇది ఒకటే కాదండి, మీరు 2014 నుంచి 2019 వరకు తీసుకుంటే అభివృద్ధి చాలా అంటే చాలా బాగా టీడీపీ ప్రభుత్వం చేశారు, నారాయణ గారు చేశారు. ఆ అభివృద్ధి అంతా ఇప్పుడు ఏమైపోయింది? వైసీపీ వాళ్ళు ఒక నిందేస్తున్నారండి టీడీపీ పైన. పెన్షన్ కేవలం టీడీపీ ప్రభుత్వం చెప్పడం వల్లే ఆపేశాము అని. కానీ మీ అందరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఎంతవరకు నిజం? ఎవరు ఆపమని చెప్పలేదండి. నిజంగా వైసీపీ వాళ్ళు పెన్షన్ ఇవ్వాలంటే సెక్రటేరియట్స్ ఉన్నాయి అండ్ స్టాఫ్ ఉన్నారు. స్టాఫ్ ద్వారా పెన్షన్ ఇప్పించవచ్చు, డిస్ట్రిబ్యూట్ చేయించవచ్చు. కానీ ఈరోజు పెన్షన్ ఆపేశారు. అది టీడీపీ ప్రభుత్వం వల్లే ఆపేశారు. చిల్లకూరు మండలంలోని తూర్పు కనుపూరు గ్రామంలో కొలువైన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లను విశేషంగా అలంకరించి పూజలు చేశారు. అమ్మన్ని ఉయ్యాల సేవ సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు జై పోలేరమ్మ, జై ముత్యాలమ్మ అంటూ అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
ఆత్మకూరు మండలంలోని తూర్పు కన్పూర్లో జరుగుతున్న ముత్యాలమ్మ అమ్మవారి జాతర సందర్భంగా ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. మీరందరూ చూసే ఉంటారు, ఇటీవల చూసాను. అరే అనయా, మా అమ్మని తిట్టాలరా. ఎందుకు నిన్ను కన్నందుగా? మరి కాదే, మరి చిన్నప్పుడు చందమామలు ఎన్నుంటాయి అమ్మా అని అడిగాను. ఒక్కటే అంది. మరి ఇక్కడ ఏ అమ్మాయిని చూసినా నాకు చందమామలాగే కనపడతారా బాబు? వాడేదో జోక్ వేసాడు, మీకు చెయ్యి లేపాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అదే జోక్ కాదు, అది నిజమే. నేను కూడా మా నాన్నని తిట్టాలి. నిన్ను కన్నందుగా కాదు. మరి పులులు సింహాలు ఎక్కడ ఉంటాయంటే అడవిలో అని చెప్పాడు. కానీ ఇక్కడ ఏ అబ్బాయిని చూసినా పులి సింహం తేరా. తెలుగులోనా? పరదా వచ్చిన గురించి అమ్మాయి చాలా బాగా చేసి తమిళనాడులో ఎండలు ఎక్కువ ఉంటాయి సార్, తెలిసిపోతుంది సార్ మనం చూస్తుంటే. సరే సార్, అందరికి చెప్పా మన గురించి? చెప్పే సార్. ఓకే సార్, ఎవరు డిస్టర్బ్ చేయొద్దు. ఎవరు చేయడు సార్, దయచేసి ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఓకేనా? ఓకే సార్. నేను ఆనంద్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 4వ తేదీన మొదటి సంతకం వాలంటీర్ల వ్యవస్థపైనే. తిరుపతి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల బస్సు యాత్రకు విశేష స్పందన. గూడూరు జాతీయ రహదారి కూడలి ప్రాంతంలో ప్రజలకు అభివాదం చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. పింఛన్లు అందకపోవడానికి కారణం చంద్రబాబే. తాడేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో చంద్రబాబుపై విమర్శలు చేసిన వైకాపా ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజాగలం యాత్రకు స్పందన. నెల్లూరు జిల్లా సంఘంలో నిర్వహించిన ప్రజాగలం ర్యాలీలో పాల్గొని తమకు ఓట్లేయాలంటూ ప్రజలను అభ్యర్థించిన నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆత్మకూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి. వైభవంగా ముత్యాలమ్మ జాతర. తూర్పు కన్పూర్లో ముత్యాలమ్మ, పోలేరమ్మ అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు. అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివావి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.